డాక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 years అమ్మాయి పెళ్లి చేసుకోబోతుంది. తను ఒక 30,000 జీతం వస్తుంది తనకి. సో ఒక పర్సనల్ లోన్కి వెళ్తే ఒక 2 లక్షలు వస్తాయి అనుకుందాం. ఆ డబ్బుతో తను ఓన్లీ ఫేస్ వరకు అనుకుందాం ఏదైనా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనుకుంది, ముక్కు ఏదైనా కొంచెం సెట్ చేయించుకోవాలనుకుంది, లేదంటే లిప్ ఫిల్లింగ్ ఏమైనా చేయించుకోవాలి. సో ఓన్లీ ఫేస్కి రిలేటెడ్ ఏవైనా సరే సెట్టింగ్ చేయించుకోవాలి అనుకుంటే ఆ 2 lakhsలో చేయించుకోగలదా? ఓకే, సో అన్ఫార్చునేట్లీ ప్లాస్టిక్ సర్జరీకి ద బిగ్గెస్ట్ ఏమైనా ఆబ్స్టకల్ ఆర్ అడ్డంకం అనేది పీపుల్స్ మైండ్లో ఉన్న ఒక ఫియర్ ఫ్యాక్టర్. ఇట్స్ ప్రాబబ్లీ టూ ఎక్స్పెన్సివ్, చాలా ఖరీదైన సర్జరీ, మన అందుబాటులో లేనిది అని ఒక ఇట్స్ ఎ మిస్కన్సెప్షన్. సో టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ, 2 lakhs is a very big amount that we are talking about. Really? It could be done in much more, economical figures than that. మై గాడ్, 2 లక్షల కంటే తక్కువ, ఇంకా చాలా తక్కువ అంటున్నారు. Significantly, yes. Of course, depends on ఎంత significantly different or complicated procedure చేయించుకుంటున్నాం అనుకున్నా. బట్ బేసిక్ ఫిల్లర్స్ కానివ్వండి ఆర్ బేసిక్ రైనోప్లాస్టీస్ అట్లాంటివన్నీ కూడా దే కుడ్ ఈజీలీ బీ పర్ఫార్మ్డ్ విత్ ఇన్ దట్ బడ్జెట్. ఇప్పుడు మీరు నేను 2 లక్షలకి ఒక అమ్మాయి చేయించుకోగలదా అంటే ఇంకా చాలా తక్కువ కాస్ట్లోనే చేయించుకోగలదంట. అసలు రైనోప్లాస్టీ అంటే నోస్ జాబ్, రైనోప్లాస్టీ అని అన్నారు మీరు. సో రైనోప్లాస్టీ అంటే ఎగ్జాక్ట్లీ ఏం చేస్తారు, కొంచెం డిఫైన్ ఇట్. ఎస్, సో దిస్ ఈజ్ వన్ స్టేట్మెంట్ విచ్ ఐ గివ్ టు ఆల్ మై పేషెంట్స్. ఈ ముక్కు షేప్ ఇలానే ఉండాలి అని ఎవరు చెప్పలేదు. కరెక్ట్. సో ఇట్ ఈస్ అ పర్సెప్షన్. సో ఇప్పుడు ఒకరి ముక్కు చూసి వాళ్ళు అద్దంలో చూసుకొని నాకు ఈ ముక్కు బాగుంది, నా ముక్కు నాకు నచ్చింది అనుకుంటే ఫైన్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. ఆర్ అద్దంలో చూసుకొని నా ముక్కులో నాకు ఇది నచ్చట్లేదు, దట్ కెన్ బి టిప్ కొంచెం లావుగా ఉందనో, లేక కొంచెం వంకరగా ఉందనే ఉండొచ్చు, లేకపోతే కొంచెం నడ్డి ముక్కు అంటారు, అవును అలా ఉంది అన్నారు. అలాంటి రకరకాల కన్సెప్షన్స్ ఉండొచ్చు, విచ్ మే బి మిస్కన్సెప్షన్స్ ఆర్ ట్రూ. ఓకే, నౌ అది ఒకసారి వన్స్ యూ ఐడెంటిఫై దట్, దెన్ వీ విల్ బీ ఏబుల్ టు స్టార్ట్ ఫ్రమ్ దేర్ అండ్ మూవ్ ఫార్వర్డ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఏంటి అంటే హీ ఆర్ షీ షుడ్ బి అవేర్ అస్ టు వాట్ దే వాంట్. నా ముక్కులో నాకు ఈ మార్పిడి కావాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. వన్స్ దే హ్యావ్ ఎన్ ఆన్సర్ టు దట్, దెన్ వీ కెన్ వర్క్ ఆన్ దట్. సో ముందు వాళ్ళకే క్లారిటీ ఉండాలి. సో చాలాసార్లు ఏమవుతుందంటే పేషెంట్స్ వస్తారు, వచ్చి దేసే డాక్టర్ గారు నా ముక్కు నాకు నచ్చట్లేదు, ముక్కుకి రైనోప్లాస్టీ చేయండి అంట. సో ఇనిషియల్గా ఇఫ్ ఐ ఆస్క్ దెమ్ ద సేమ్ క్వశ్చన్, వాళ్ళు ఇలా మీరు కదా డాక్టర్, మీరు కదా చెప్పాల్సింది మాకు, వాట్ ఈస్ రైట్ ఆర్ వాట్. సో వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఇది ఇలానే ఉండాలి అని ఎవ్వరూ చెప్పలేదు. సో ఇంగ్లీష్లో దేర్ ఇస్ అ సేయింగ్, బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్. రైట్. ఆర్ ఇన్ దిస్ కేస్ వెన్ యూ లుక్ ఇన్ టు యువర్ మిర్రర్, you are the only person who is going to judge it. If you're comfortable in it, it's fine. Okay. So ఇప్పుడు let's talk about a lady as you're saying. ఒక 30-year-old unmarried girl వచ్చారు and she said she wants to get a nose job or nose correction or rhinoplasty. తనను once you start talking to her, then she herself will be able to say. ఇనిషియల్గా తను కూడా చెప్పారు అనమాట. తనను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత మెల్లిగా దెన్ షీ స్టార్ట్స్ టు ఓపెన్ అప్. చూడండి, నాకు ఈ టిప్ దగ్గర కొంచెం లావుగా అనిపిస్తుంది, ఇది కొంచెం నారోగా ఉంటే బాగుండు, లేదా ఈ పై భాగం నాకు కొంచెం ఇట్లా గద్దముక్కులాగా ఉంది, అది కొంచెం స్ట్రైట్ చేస్తే బాగుంటుంది. అలా దే దెమ్సెల్స్ స్టార్ట్ టు రివీల్ ఇట్. ఓకే, దాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నా టెంప్లెట్ ఒకటి పెట్టుకొని ఇలానే ఉండాలి అని చెప్పడం ఈజ్ నాట్ రైట్. నా టేస్ట్ మే బి డిఫరెంట్ ఫ్రమ్ సమ్వన్ ఎల్స్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ద పర్సన్ ఇన్ క్వశ్చన్ ఏం కావాలనుకుంటున్నారు, సో అది మనము ఎలిసిట్ చేయడం, వాళ్ళ నుంచి స్వతహాగా వాళ్ళంతకు వాళ్ళు చెప్పగలిగేటట్టు మనము ఆ క్వశ్చన్స్ అలా డైరెక్ట్ చేయగలిగితే దే విల్ బీ ద హ్యాపీయెస్ట్ అవుట్కమ్స్ విచ్ వీ హ్యావ్. అదర్వైజ్ మనము మన మైండ్లో ఒకటి పెట్టుకొని మనం చేస్తాం, అది వాళ్ళకి నచ్చాలని లేదు. అంటే మీరు ఇప్పుడు యాజ్ ఏ డాక్టర్ మీరు జనరల్గా ఫేస్కి ఈ మెజర్మెంట్స్, లేదంటే నోస్ ఇలా ఉంటే ఈ ఫేస్ స్ట్రక్చర్కి ఇలా ఉంటే బాగుంటుంది అని మీరు సజెస్ట్ చేయరా? I personally prefer not to do that. I'll tell you the reason why. Who defines this? Yeah. There is ఇది జస్ట్ ఒక బ్రాడ్గా మనము ఒక ఇంతమందిలో సర్వే చేసి ఆర్ ఇంత ఒక యావరేజ్ లాగా తీసుకుంటే ఓకే ఇది ఇలా ఉండాలి అని అంటాం. నౌ లెట్స్ లుక్ అట్ ద డెమోగ్రఫిక్. ఇది యు ఆర్ లుకింగ్ అట్ ఇండియాలోనే అనుకోండి, దేర్ ఇస్ అ సౌత్ ఇండియన్, దేర్ ఇస్ అ నార్త్ ఇండియన్, దేర్ ఇస్ అన్ ఈస్టర్న్ ఇండియన్. రైట్. ఫీచర్స్ అందరివి డైవర్స్గా ఉంటాయి. కరెక్ట్. ఒక ఈస్ట్ ఇండియన్
పర్సెప్షన్ ఆఫ్ ముక్కు ఎలా ఉండాలి విల్ బి గ్రాస్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఏ నార్త్ ఇండియన్స్, నార్త్ ఇండియన్స్ ఫ్రమ్ ఏ సౌత్ ఇండియన్స్. సో there's a word which we use, one shoe fits all. కరెక్ట్ అనేది ఉండదు. సో దట్స్ అ వెరీ రాంగ్ మిస్కన్సెప్షన్ విచ్ పీపుల్ హ్యావ్ దట్ లైక్ ముక్కు అంటే ఇలా. దేర్ ఆర్ మల్టిపుల్ స్టడీస్, సెఫెలోమెట్రిక్ స్టడీస్ అంటాం. అంటే ఫేస్ని అప్పర్ థర్డ్, మిడిల్ థర్డ్, లోవర్ థర్డ్ అని డివైడ్ చేస్తాం. డివైడ్ చేసిన తర్వాత ఓకే దీని ప్రపోర్షన్లో ఇది ఇంత ఉండాలి, దాని ప్రపోర్షన్లో ఇది ఇంత ఉండాలి. నౌ మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్ ఆల్ ఫ్రమ్ వెస్టర్న్ లిటరేచర్. ఓకే right, okay, so then you are looking at literature influence. This is all, of course, there, if it is scientific it has to have a basis to that. So of course there will be a certain set of practitioners who would say no, that has served us well, we'll do that. And okay, because the thing is plastic surgery vachesi as much as it is a science, it is an art. So unlike other సర్జరీస్ ఆర్ అదర్ మెడికల్ స్పెషాలిటీస్, ఇప్పుడు సపోజ్ ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ ఉన్నారు, ఒక విధంగా ఫ్రాక్చర్ అయిందంటే ఈ విధంగానే మీరు 10 మంది డాక్టర్లు లేరు కనండి, ఇన్ఎవిటబ్లీ 10 మంది ఒకే విధంగా ఫిక్స్ చేస్తారు. ప్లాస్టిక్ సర్జరీ అలా కాదు, బికాస్ దిస్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఆర్ట్ అండ్ సైన్స్. సైన్స్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది, ఆ ఫ్రేమ్వర్క్లో ఉంటూ మీరు మీ ఆర్ట్ని ఏ విధంగా చేయొచ్చు. సో ఆ ఫైనల్ ఎవరి మీద అయితే ఆర్ట్ చేయబోతున్నామో దే షుడ్ బి హ్యాపీ. సో బిఫోర్ ప్రొసీజర్ చెయ్యక ముందే దే షుడ్ హ్యావ్ ఎ కంప్లీట్ అండర్స్టాండింగ్ అన్నమాట వాళ్ళ మీద ఏం చేయబోతున్నారు. అండ్ దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద డాక్టర్ ఆర్ ద మెడికల్ ప్రాక్టీషనర్ టు మేక్ దెమ్ ఫుల్లీ అవేర్. We ensure that they are aware of what is required. And దానికి పైగా మనకు we have multiple softwares ఇప్పుడు. సో దాంట్లో మనము ఎగ్జాక్ట్ కాకపోయినా ఒక టెంటేటివ్ ఐడియా ఇవ్వగలుగుతాం వాళ్ళు. సో రఫ్లీ ఇది మీ ప్రీ ఆపరేటివ్ అంటే సర్జరీకి ముందు మీ పిక్చర్ ఇలా ఉంది ఆర్ ఈ డైమెన్షన్స్ ఇలా ఉన్నాయి, దాన్ని మనం మార్పిడి చేసి ఈ రఫ్లీ ఒక ఈ ఇమేజ్ వరకు మనం తీసుకురాగలుగుతాము అని చెప్పడానికి ఆ పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ సర్జరీ ఎవరైతే చేయించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి మీరు కంప్లీట్ అవేర్నెస్ ఇస్తాము, వాళ్ళకి ఏం చేయబోతున్నాము అని అంటున్నారు. అంటే అది ఎందుకు అంటే తర్వాత మాకు ఇలా చెప్పారు కానీ ఇలా వచ్చింది, మీరు చెప్పినట్టు చేయలేదు, ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి that is one of the reasons. I won't say that is not the reason. అది డెఫినెట్గా one of the reasons, అది కారణమే. But more than that, when we are operating on someone or when someone is getting operated by us, వాళ్ళు సాటిస్ఫై కావాలి అండ్ అట్ ద సేమ్ టైం పని చేసిన తర్వాత మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. ఇఫ్ వీ హ్యావ్ డన్ సంథింగ్ ఇట్ ఈస్ ఆర్ signature which is going there. So we need to give them that contentment, satisfaction. That is only possible if they get what they want. Correct. It is not just వాళ్ళు ఏదో తిరిగి వచ్చి మళ్ళా బ్లేమ్ చేస్తారు అన్న దీని కొరకని కాదు. We should be able to both parties happy గా ఉండటం. At the end of the day, if both parties are happy, that's all what is required.